స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నా జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా నిన్ను ఆరాధించి కనపరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సర్వోన్నతుడైన జీవముగల దేవాది దేవునికి ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయము ఘనత మహిమ ప్రభావము పరిపూర్ణముగా చెల్లించుటకు దేవుని ప్రియ బిడ్డలైనటువంటి మనకిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి ఈ శుభ సందేశం వింటున్నటువంటి ప్రియులారా, మీరందరూ కూడా ఈ గొప్ప భాగ్యమును బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తామా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉన్నతమైన దీవెనలో, ఉన్నతమైన ఆనందములలో, ఉన్నతమైన ఐశ్వర్యములలో అనుక్షణము నడిపిస్తున్నటువంటి జీవముగల దేవాదేవునికి మహిమ కలుగును గాక. అత్యంత క్షేమ అభివృద్ధితో నింపబడిన ఈ మంచి దినము సర్వోన్నతుడైన మన కన్నతండ్రి మనకు ఆశీర్వదించి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఈ దినము అత్యంత క్షేమ అభివృద్ధియే కలుగును గాక. ప్రతి బాధలు లయపరచబడి అత్యంత క్షేమాభివృద్ధిలో జీవమగల దేవాది దేవుడు మిమ్మల్ని అంతనే నడిపించును గాక అని మనసారా ప్రార్థిస్తున్నాం. గడిచిన కాలమంతా సర్వోన్నతుడైన కన్నతండ్రి మనతో ఓడుండి ఈ శ్రేష్ఠ భూమిలో ఐశ్వర్యవంతులుగా ఆనందకరముగా నడిపిస్తున్న అపారమైన ప్రేమను బట్టి దేవునికి స్తోత్రం. ఈ దినము నేను పాడిన పాట స్తుతి పాడుటకై బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. పరిశుద్ధ జీవమగల దేవుణ్ణి కనపరచుటకు, స్తుతించుటకు అనుక్షణము దేవాదేవుడు మమ్మల్ని బ్రతికిస్తున్నారు. ఎందుకంటే మన ద్వారా సర్వోన్నతమైన కన్న తండ్రికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావము పరిపూర్ణముగా చెందినట్లు మన జీవితమనే దేవాది దేవుడే ఆశీర్వదించి నడిపిస్తున్నారు. అనుక్షణము మేలిచి ఆశీర్వాదమిచ్చి ఆనందమిచ్చి నిన్నటి కంటే ఈ దినము అత్యంత శ్రేష్టవుగా మార్చి, నిన్న మనకిచ్చిన దీవెనల కంటే ఈ దినము అత్యంత శోభపూర్ణముగా మార్చిన సర్వోన్నతుడైన జీవమగల దేవునికి మహిమ కలుగునుగాక. సూర్యుడు ఎలాగో అలాగే మమ్మల్ని ఉదయింపచేసి శ్రేష్టమైన మధ్యాహ్న కాలములలో ఉన్న వెలుగు ఎలాగో అలాగే అత్యంత వెలుగుగా, ఈ లోకమునికే వెలుగుగా మమ్మల్ని మార్చిన జీవమగల దేవునికి మహిమ కలుగునుగాక. జీవమగల దేవుని యందు అత్యంత ప్రియమైనటువంటి నా సోదరి సోదరులారా, ఈ దినం ఆశీర్వాదమే. మీరు నమ్మినట్లయితే చాలు, ఈ దినము సర్వోన్నతుడైన జీవమగల దేవాది దేవుణ్ణి స్తుతించినట్లు గొప్ప కార్యము, ఉన్నతమైన కార్యాలు మీ పట్ల దేవుడు చేయబోతున్నారు, చేస్తారు. అది నమ్మిన వారి మీదే అది పరిపూర్ణముగా జరుగునుగాక. అది ఉన్నతమైన ఆశీర్వాదములలో మిమ్మల్ని దీవించి జీవమగల దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలిగినట్లు సమస్తము జరిగించును గాక. ఈ ఉదయకాల సమయమే ఇట్లాగే మనము శుభ సందేశము ద్వారా మిమ్మల్ని దీవించుటకు దేవాదేవుడు నన్ను ఏర్పరచుకున్నందుకు దేవునికి స్తోత్రం, స్తోత్రము, స్తోత్రం. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రియులారా? అందరూ తల ఉంచండి. మీరు ఉన్న స్థలములలో తల ఉంచి పరిశుద్ధుల, మహిమగల మహోన్నతుల, అత్యంత శ్రేష్టమైనటువంటి మంచి దినము మీ అపారమైన అనురాగములో మీ ప్రియ బిడలైన మాకు ఈ శ్రేష్టమైనటువంటి భూమిలో, ఈ శ్రేష్టమైన ప్రపంచములో మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఈ దినము శుభము జరిగించి, ఆశీర్వాదము జరిగించి, ఆనందం జరిగించి, ఐశ్వర్యము జరిగించి శ్రేష్ఠ దీవెనలో మమ్మల్ని నడిపించుము. స్తుతి పాడుటకు, నిన్ను కనపరచుటకు మీరిచ్చిన ప్రతి సెకండ్, ప్రతి గంట నైనా అది స్తుతి పాడుటకే అటువంటి ఉన్నతమైనటువంటి మహిమగల కార్యాలు మా పట్ల మీరు జరిగించి శుభము సుఖమే జరిగించి అందరినీ నడిపించుమని, దీవించుమని, కరుణించుమని, కటాక్షించుమని, మీ దీవెన అందరి మీదే నింపుమని ప్రత్యేకముగా మా దేశమును బట్టి ప్రార్థన చేసుకున్నారు తండ్రి. మేమున్న దేశమును బట్టి
మేమున్న దేశస్తులను బట్టి మీకు స్తోత్రము తండ్రి. ఈ పట్టణమును బట్టి స్తోత్రం, మా భారతదేశమును బట్టి స్తోత్రం తండ్రి. మా దేశమునకు శాంతి సమాధానము కలిగించి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి బిడల మీద మీ దివ్య దీవెన కృపరించి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం ఐశ్వర్యంతో నింపుమని, ప్రతి సంఘములో శ్రేష్టమైన దీవెనలు కృమరించుమని, నాయన ఉన్నతమైన కార్యాలు బిడలందరి పట్ల ఈ దినము జరిగించుమని యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవాదేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.